బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిను పెద్ద పుల్లిను పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బస్తలు అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది మా మల్లంపేటకి. సో మల్లంపేటకి వచ్చాం కాబట్టి శక్తిని ఇచ్చేది ఆ ఓంకారం. ఆడవాళ్ళు ఎక్కడైనా ఆపగలరు యుద్ధం, ఏ పోటీకైనా వాళ్ళు సిద్ధం. ఆడవాళ్ళు చెప్పర్రా అబద్ధం, ఆడవాళ్ళేరా మా మగవాళ్ళని అందంగా చూపించే అద్దం. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మా. ఏంటమ్మా ఇది? వజ్ర వైడూర్యాలు. ఆహా, తిరుపతి లడ్డా? ఇంట్లో చేసిన లడ్డు మీకోసం తీసుకొచ్చాను. లడ్డు అంటే మనకు వెంకన్న స్వామి గుర్తొస్తారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి నేను కొంతసేపు ఆగి తింటా. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక స్పెషల్ ఏంటంటే నేను మెహందీతో అంటే కోన్తో చేసుకుంటారు, నేను ఆకుతో రుబ్బి ఆడవాళ్ళు మీకు జోహార్లు ఈటీవీ అనేది రాసుకొచ్చానండి. ఆకుతో రుద్ది ఆడవాళ్ళు మీకు జోహార్లు రాసారా? ఆకుతో రుబ్బి దాని బదులు ఆ మెహందీ పెట్టుకుని అట్లనే వస్తుంది కదా. అది స్పెషల్ ఉండదు కదండి, ఇది స్పెషల్. ఏమొస్తుంది? రెండు సేమ్ అట్లే ఉన్నాయండి. లేదు లేదు, బాగుంది బాగుంది. ఆకుతో రుద్దారు కదా, బాగా రుద్దారు. గోరింటాకును రుబ్బుకొని దాంతో ఆడవాళ్ళు మీకు జోహార్లను పెట్టాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గోరింటాకు మాకు కూడా ఇవ్వండి, మా వాళ్ళకు కూడా రుద్దు. ఇంకా రౌండ్ 1 స్టార్ట్ చేద్దాం మనం. రౌండ్ 1 లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. మేడం మీ పేరు? సింధు. సింధు గారు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎన్ని నెలల నుంచి పని చేస్తున్నారు అలా? ఆల్మోస్ట్ 6 years ఎక్స్పీరియన్స్. 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంటి పని బయట పని అన్ని చూసుకుంటున్నారు. మరి ఇంట్లో ఆ పనులన్నీ మీ ఆయన షేర్ చేసుకుంటున్నాడా? మదర్ చూసుకుంటారు. గ్రాండ్ మదర్. అదృష్టం అలా కలిసి వచ్చింది అనమాట. వెరీ గుడ్ అమ్మా. కోడికిండేది ఈక, నా పేరు నిహారిక. కోడికి ఈక, నీ పేరు నిహారిక. ఇంకేం కంపారిజన్స్ గుర్తురాలేదమ్మా. ఏం చేస్తుంటారమ్మా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్. మీరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండి కోడి కీక కాకి కీక. పుట్టింది తెలంగాణలో కదా, ఆ మాత్రం ఉండాలి తెలుగు. అంటే తెలంగాణలో కోడి ఈకలు లెక్క పెడతారా? ఏం మాట్లాడతారు అమ్మ మీరు? అమ్మ మీ పేరు? ఇందుప్రియ. ఇందుప్రియ గారు ఏం చేస్తుంటారు? నేను ఇమిగ్రేషన్ చేస్తుంటానండి. MBA చేశాను. H1B ఇమిగ్రేషన్ టీమ్ లో చేస్తాం. ఇమిగ్రేషన్ అంటే ఎయిర్పోర్ట్ లో మీరు స్టాంపింగ్ చేస్తారు మీరు? ఇక్కడ చేస్తాము, ఆఫీస్ లో చేస్తాము, వాళ్ళు వెళ్తారు. అంటే డిఫరెన్స్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వీళ్ళని మేము అంటే తీసుకొని అక్కడ US లో క్లయింట్స్ కి సబ్మిట్ చేస్తాం. ఓహో, అలా అప్ప చెప్తుంటారు అనమాట US వాళ్ళకి. అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొస్తుంటారా? మరి లేదు లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఎవరు రారు. ఎందుకు ఇక్కడ వాళ్ళని ఎందుకు పంపుతున్నారు? వీళ్ళు వెళ్తా అంటారు కదా. వెళ్తా అంటారు. మీరు వద్దని చెప్పాలండి, పెద్ద మనిషి అయ్యండి, ఎందుకు మన దేశంలో ఉండని చెప్పాలి. 50 సమోసాలు తినేసా. నా పేరు మానస. 50 సమోసాలు తిన్నావా? ఏం చేస్తావు అమ్మా సమోసాలు తిన? అది కాకుండా టైలరింగ్ చేస్తా అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేస్తా. హ్యాండ్మేడ్ జ్యువెలరీ. లవ్లీ. భక్తులకు వరాలు ఇస్తుంది రాజరాజేశ్వరి. ఈ షోలో ఆడి గెలుస్తుంది ఈ మహేశ్వరి. అబ్బా, అసలు ఆ కనకాంబరాలు, పూలు, నగలు, మీరు ఆ చీర చాలా అందంగా ఉన్నారు. ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తాను, A to Z డాన్సింగ్ అవన్నీ చేస్తాను. A to Z డాన్సింగ్ అంటే అన్నిట్లో ఉంటారు. వెరీ గుడ్. నా పేరు సృజన, నేను డాక్టర్ రెడ్డిస్ ఫార్మాస్యూటికల్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే సృజన గారు, వెరీ గుడ్. వి హావ్ ఆల్మోస్ట్ ఆల్ వర్కింగ్ ఉమెన్ కాబట్టి వెరీ హ్యాపీ. అరే సామాన్లు పట్టరారా. ఇప్పుడు ఎదురుగా బాల్ ఉంది కదా, అది తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. ఎవరైతే బాల్ తీసుకొచ్చి నా చేతిలో ఫస్ట్ పెడతారో వాళ్ళనే క్వశ్చన్ అడుగుతాం, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ కి, థర్డ్ కి. రెడీ? నేను 3, 2, 1 గో అన్న వెంటనే మీరు వెళ్ళి బాల్ తీసుకొని కొట్లాడి ఈడ వచ్చే వరకు మీరు బాల్ కోసం ఫైట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చే వరకు ఎవరి చేతులతోనైతే ఆ బాల్ నా చేతిలో పడుతుందో వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. 3, 2, 1 గో.
స్పాయిలర్ మేడం. మీరు ఇమిగ్రేషన్ ని ఓడగొట్టాలంటే క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. వెనకాల వైపు నుంచి ఆన్సర్ వస్తే నేను డిస్క్వాలిఫై అని చెప్పేస్తా. ఓకే, మీరే చెప్పాలి. వెనకాల వాళ్ళని సైలెంట్ కూడా చెప్పండి. మీరు ఎక్కువ చెప్పారనుకున్న ఆన్సర్లు మీరు విన్ అవుతారు, లేకపోతే వాళ్ళు విన్ అవుతారు. క్వశ్చన్ ఏంటంటే, మీనా గారు నటించిన సినిమా పేర్లు చెప్పండి. సూర్యవంశంలో మీనా ఉన్నది. ఓకే, నెక్స్ట్. దృశ్యం. నెక్స్ట్ దృశ్యం 2. ఒకటి చెప్పారు, అదృశ్యం అదే చెప్తారా? 2 చెప్పారు. చంటి. వెరీ గుడ్. 5 4 3 2 అబ్బాయి గారు 4 5 4 3 2 సీతారామయ్య గారి మనవరాలు. వెనకాల నుంచి ఆన్సర్ వచ్చింది. ఆ 4 కూడా కౌంట్ చేయాలన్నా వద్దా అనేది తర్వాత డిసైడ్ చేస్తా. సుందరకాండ. సుందరకాండ. చంటి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పని కాకుండా చెప్పండి. 5 4 3 2 1 సుందరకాండ ఒకటే చెప్పారు మీరు. వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన టైంలో 4 చెప్పారు కాబట్టి పాయింట్ ఇక్కడ. సో 1 పాయింట్ వచ్చింది. 2వ పాయింట్ గెలుచుకోవాలంటే బాల్ తీసుకురావాలి ఫస్ట్. ఓకే, 3 2 1 and go. నువ్వు వామో దొరికితే ఎందుకు వచ్చి తలకాయ నొప్పి పోతే అని ఏదో అసలు ఆడాలని చెప్పి ఆడినావు, గెలవాలనే ఇది లేకుండే ఎట్టక్క ప్రయత్నించినావా? అట్లా అస్సలు అనిపించలేదు మాకు. 2వసారి కూడా బాల్ వీళ్ళే తెచ్చారు, వీళ్ళకే పాయింట్ వస్తా చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఒక్క హీరో, ఆ హీరోకి 2 భార్యలు ఉన్న సినిమా పేర్లు చెప్పండి. నాగార్జున, ఆయనకిద్దరు. వెరీ గుడ్. ఇంట్లో ఇల్లాలు, వంటిట్లో ప్రియరాలు. వెరీ గుడ్. 2 శోభన్ బాబు. 5 4 3 2 1 టైమ్ అప్. 2 పిల్లలు ముగ్ధుల మొగుడు. మా ఆయనకి 2 పిల్లల ముద్దుల మొగుడు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అమ్మ ఒక్కడు కూడా కరెక్ట్ చెప్పలేదు మీరు. వాళ్ళు చెప్పారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. 2 పిల్లల ముద్దుల పోలీస్. ఆవిడే కదా సార్. నాగార్జున 2 పిల్లలు ఉంటారు. దేంట్లో టైమ్ అప్. సో మీరు 2 చెప్పారు, మీరు 2 చెప్పారు, కానీ బాల్ మీరు తీసుకొచ్చారు కాబట్టి పాయింట్ ఇక్కడ. ఆయనకిద్దరులో నాగార్జున గారు కాదండి, జగపతి బాబు గారు చేశారు. ఓకే, 3rd పాయింట్ కోసం 3 2 1 గో. క్వశ్చన్ అడుగుతున్నా, ఫస్ట్ టైం మీరు బాల్ తీసుకొచ్చారు. వెరీ గుడ్. ఈజీ క్వశ్చన్. ఒక పాటలో, సినిమా పాటలో 1 2 లేదా 3 హీరోలు కనిపించిన పాటలు. సీతారామరాజు. సాంగ్ 5 4 3 3 2 1 టైమ్ అప్. ప్రేమదేశం మూవీ. ఈ రంపాలు ఎందుకు ఇప్పుడు? పాట పాడండి. అదే సాంగ్. కింగ్ లో ఒకటే హీరో అమ్మా, హీరోయిన్లు ఎక్కువ మంది వస్తారు. 5 4 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అందులో ఎవరెవరు ఉంటారు? వెరీ గుడ్. 2 5 4 ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. వెరీ గుడ్. ఇంకొకటి చెప్పండి. 5 4 3 సాంగ్ చెప్పండి. 1 టైమ్ అప్. వెనకాల అడిగిందా? అడగలేదు. వెనకాల అడిగావు కాబట్టి మా కెమెరాలు రికార్డ్ అయింది కాబట్టి దిస్ టీమ్ డిస్క్వాలిఫైడ్. ఆ పాయింట్ ఇక్కడికి వచ్చింది. Congratulations, 3,000 rupees.
లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఓకే, సో కార్న్ హోల్ రెడీగా ఉంది. ఇక్కడ 500 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు. అది ఎలా చెప్తా. ఇక్కడికి వస్తారు, ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి, ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ ఆ హోల్లో అలా వేసేయండి, 500 రూపాయలు గెలుచుకోవచ్చు, లేదా 50,000 వరకు ఎలా గెలుచుకోవచ్చో చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నాకు లడ్డు ఎవరు తెచ్చిచ్చారు? లడ్డు మేడం. లడ్డు మేడం, లడ్డు మేడం ఇటు రండి మేడం. మేడం మీ పేరు? సంతోషిని. సంతోషిని గారు, ది ఫేమస్ మల్లంపేట లడ్డు మేడం. ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. సముద్రంలో బాగా ఎక్కువగా దొరికే మన తినే వస్తువు ఏంటి? ఉప్పు. రైట్ ఆన్సర్. వావ్, అంటే తెలివి బాగానే ఉంది. ఏమని అడగచ్చు అయితే మేడం ని, చాలా ఫాస్ట్ గా చెప్పింది కాబట్టి. ఇప్పుడు అసలు సిసలైన క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే, ప్రపంచంలో ఒక జీవి పాలిస్తుంది. ఆ జీవి పాలు పింక్ కలర్ లో ఉంటదంట. జనరల్ గా పాలు ఏ కలర్ లో ఉంటది? వైట్. కానీ ఈ జీవి పాలు పింక్ కలర్ లో ఉంటదంట. ట్రై చేయండి. లేదు కష్టంగా ఉంది, నేను ఎప్పుడు వినలేదు చూడలేదు అంటే నేను ఆప్షన్స్ ఇస్తా. ఐడియా లేదు. ఐడియా లేదు, తెలియదు. నేను ఆప్షన్స్ ఇస్తా, ఓకేనా? ఆప్షన్ ఏ టైగర్, ఆప్షన్ బి హిప్పోపోటమస్ నీటి ఏనుగు, ఆప్షన్ సి ఏనుగు, ఆప్షన్ డి ఏనుగు వాళ్ళ పెదనాయన కొడుకు. హిప్పోపోటమస్. హిప్పోపోటమస్ పాలు పింక్ కలర్ లో ఉంటాయి. షూరా? షూర్ అనుకుంటున్నాను. యు మీన్ నీటి ఏనుగు? నీటి ఏనుగు. అది పాలు ఇస్తుందా? జస్ట్ అడుగుతున్నా అంతే, తెలియదు నాకు. అది పాలిస్తే పింక్ కలర్ లో ఉంటుందా? వేరే జంతువులు అయితే కాదు. కాదండి. టైగర్ అయితే పాలియదు. పాలిస్తుంది టైగర్. పాలిస్తుందా? పాలిస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? హిప్పోపోటమస్ అని అనుకుంటున్నా. షూరా? షూర్. రైట్ ఆన్సర్. 500 రూపాయలు డైరెక్ట్ అని వేసేస్తే ఇంకొక ఛాన్స్ ఉండదు. లడ్డక్క నాకు బేసికలీ వచ్చినప్పటి నుంచి ఆవిడ స్మైల్ అంటే నేను ఫిదా అయిపోయినా. మేడం మీరు రండి మేడం. ఇప్పుడు నెక్లెస్ వేసుకున్నారు కదా. మేడం మీ పేరు? నా పేరు శశికళ. శశికళ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీ గొలుసు ఎట్లా నిగనిగలాడుతుందో మీ నవ్వు కూడా అంతే నిగనిగలాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హౌస్ వైఫ్ కదా. ఓకే, సో ఏ క్వశ్చన్ అడిగినా చెప్పగలుగుతారు. ఓకే, జాగ్రత్త వినండి. సి అనే అక్షరం సన్ అనే పదం కలిపితే ఒక పదం తయారవుతుంది. అది ఏం పదం? సి అనే అక్షరం సన్ అనే పదం. సీజన్. సీజన్ కదా, కరెక్ట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఎన్ని సీజన్లు ఉన్నాయి? 3. మనకి ఏ సీజన్లు ఉన్నాయి, అవి ఏంటి? వింటర్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్. ఇంకొకటి ఉంటది. మన పిన్ ఉంటది కదా, ఆ పెన్ ఉంటది కదా, అది పెన్ను నొక్కితే కిందికి వెళ్తుంది. ఇట్లా అంటే పైకి వస్తుంది. దాంట్లో ఏముంటదని అట్లా అవుతుంది? స్ప్రింగ్ సీజన్. బయలుదేరండి. చెప్పేంత వరకు ఆగచ్చుగా. ఇద్దరు వచ్చారు, ఇద్దరు పడలేదు. మేడం మీరు రండి మేడం ముందుకి. వచ్చేనేమ్మా? కల్పన. కల్పన గారు ఏం చేస్తుంటారు? వర్కింగ్. ఏ వర్క్ తెలుసుకోవచ్చా? అమెజాన్ లో చేస్తున్నాను, ఫినాప్స్ అనలిస్ట్. ఓ నైస్. వర్కింగ్ అంటే నేను హౌస్ వైఫ్ అట్లా పని చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో అమెజాన్ లో పని చేస్తున్నారు కాబట్టి క్వశ్చన్, ఒక పింక్ కలర్ స్టోన్ ని బ్లూ సీ తెలుసు కదా, బ్లూ సీలో వేసేస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. పింక్ కలర్ స్టోన్ ని బ్లూ సీలో వేస్తే ఏమవుతుంది? స్టోన్, పింక్ కలర్ స్టోన్ తడిసిపోతుంది లేదా మునిగిపోతుంది. మళ్ళీ అడుగుతున్నా, పింక్ కలర్ స్టోన్ బ్లూ సీలో వేస్తే ఏమవుతుంది? లాస్ట్ ఛాన్స్, ఇంకోసారి అడగా. బ్లూ సీ మీన్స్ సముద్రమే కదా మీరు అనేది. మీరు ఎట్లా తీసుకుంటే అట్లా. మునిగిపోతుంది. రాంగ్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ తడిచిపోతుంది. ఆఫ్ కోర్స్ నేను తడిచిపోతుంది చెప్తే మీరు మునిగిపోతుంది అంటే రైట్ ఆన్సర్. మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. మీరు కరెక్ట్ గా ఆప్షన్స్ లేకుండా చెప్పారు కాబట్టి, అది అడిగింది నేను చాలా కష్టమైన క్వశ్చన్. మళ్ళా 500 రూపాయలు అందులో డైరెక్ట్ గా వేస్తే అటువైపు తిరిగి ఆ టార్గెట్ లో వేయండి, 10,000 ఇస్తా. అటువైపు తిరిగి ఇంకో ఆఫర్ ఉంది. ఏరా అటు తిరిగి టార్గెట్ లో వేయలేరా? అటు తిరిగి బోర్డు మీద ఎక్కడ నెయ్యండి, 1,000 ఇస్తా. లేదు
దానికంటే మంచి ఆఫర్ 50,000 రూపాయలు. అగో ఆ బిల్డింగ్ మీద ఎక్కి ఆ టార్గెట్ లో వేస్తే 50,000 క్యాష్ ఇచ్చేస్తా. వెనక్కి తిరిగి టార్గెట్ లో ట్రై చేస్తారు. బోర్డు మీద ఎక్కడైనా 1000 రూపీస్. అమెజాన్ లో మీ కొలీగ్స్ అందరు చూస్తున్నారు. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. హైదరాబాద్ లో అమెజాన్ లే అంటే బెంగళూరులో అమెజాన్ లే. ఎందుకంత కోపంగా చూస్తున్నా? ఎవరైనా వస్తే నాలో ఏం లేదు దాంట్లో ఏముంది, ఎందుకంత కోపం లేదు? చూస్తున్నాం అప్పటి నుంచి అందరేమో వాళ్ళు పిలిస్తే చప్పలు కొడుతున్నావేమో నాలో ఏం లేదు యావిడ్ అన్నట్టు. ఎందుకట్లా ప్రణతి? ఎందుకట్లా కోపం మీద ఉన్నారు? నార్మల్ అట్లా చూస్తావా? మీ అమ్మ దోశ ఇస్తే నేనేంది దోశ ఏంది అంటావా? అందరికి సారీ చెప్పేసి వెళ్ళిపోమ్మ. అందరికి సారీ. ఇప్పటి నుంచి ప్రతిసారి వచ్చేటప్పుడు నవ్వుతానని చెప్పు. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త విను. టీ తాగుతావా? టీ కాఫీ మనం ఎందులో తాగుతాం? కాఫీ కప్ ఉంటుంది, ప్రతిసారి కప్పులు ఉంటుంది. లేకపోతే ఇట్లా మాకు వేడి టీ కాదు. కాబట్టి ఒక కప్పుకి ఖచ్చితంగా ఒక హ్యాండిల్ ఉంటుంది. కప్పుకి హ్యాండిల్ ఏ సైడ్ లో ఉంటది? రైట్ సైడ్ లో ఉంటది. కప్పుకి హ్యాండిల్ మనం పట్టుకునే విధానం బట్టి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నేను అడిగిన క్వశ్చన్ కి ఇంత పెద్ద ఆన్సర్ లేదు. నేను అడిగింది 2 మార్క్స్ క్వశ్చన్. కాఫీ కప్ ఆ హ్యాండిల్ ఏ సైడ్ ఉంటది? రైట్ సైడ్. నాది లెఫ్ట్ హ్యాండ్. నేను కప్ ఒక కప్పు తీసుకురారా, నీకు చూపెడతా. అమ్మ కప్ ఇది, హ్యాండిల్ ఇట్ ఉంది. ఇదేంది? అవుట్ సైడ్, ఇన్సైడ్. అయితే కప్ ఏడుంది? హ్యాండిల్ అవుట్ సైడ్. తెలుగులో చెప్పదే? బయట సైడ్. బయటకు ఉంది. అయితే కప్పు బయట సైడ్ హ్యాండిల్ ఉంది. వెరీ గుడ్. అవుట్ సైడ్. ఆన్సర్ ఇస్ అవుట్ సైడ్. నీకు కూడా ఆఫర్లు కావాలన్నా? 50,000 ఆఫర్. బ్యాక్ సైడ్ తిరిగి. వెరీ గుడ్, సూపర్. 1000 రూపీస్ కోసం బ్యాక్ సైడ్ తిరిగి బోర్డు మీద ఎక్కడైనా. ఆరెంజ్ లోపల రండి. అదృష్టం మీకు ఎక్కువ ఉంది, డైరెక్ట్ వేసేయండి. Five, 4, 3, 2, 1, go. సూపర్. ఫైనల్ గా గెలుచుకున్నారు. వెరీ హ్యాపీ. దట్ ఈస్ ఆర్ మల్లంపేట్ టాలెంట్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపల పిలిచేస్తాం. మ్యూజిక్. థర్డ్ రౌండ్. టీమ్ లో 3 ఉన్నారు కాబట్టి 1 by 1 వెళ్తారు. ఒక గ్లాస్, టిష్యూ పేపర్, టిష్యూ రోల్ ఉంటది కదా, ఆ టిష్యూ రోల్ వేస్తారు. దాని మీద గ్లాస్, ఆ షాంపెయిన్ గ్లాస్ పెడతారు. జ్యూస్ ఉన్న గ్లాస్ మెల్లగా టిష్యూతోని లాగాలన్నమాట. ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ కి లాగాలి. అలా ఎన్ని గ్లాసెస్ అయితే మీరు లాగుతారో సక్సెస్ఫుల్ గా కింద పడకుండా, ఆ గ్లాస్ లో ఉన్న క్వాంటిటీ కూడా చెక్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఎవరైతే ఎక్కువ గ్లాసులు లాగుతారో వాళ్ళు విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. Take a position. Your time starts now. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. లవ్వే ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. జనక 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 గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, we are the local. సైడ్ 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 ప్లీజ్, we are the local. సైడ్ 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 ప్లీజ్, we are the local. సైడ్ 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 ప్లీజ్, local boys here.
వీళ్ళకి ఇష్టం లేకున్నా వెళ్ళి చూసాడు పాపకి స్మైలే లేదన్నా 5 4 3 2 1 ఆ లైన్ దించింది ఉట్టుగానే కాదు కదమ్మా ఆడ. మూడో పార్టిసిపెంట్ వచ్చే లోపలనే గేమ్ అయిపోయింది. 2 గ్లాసులు పట్టుకొని ఉన్నారు సక్సెస్ఫుల్ గా. సో 2 మీ స్కోర్ చూసారు కదా, ఎలా ఆడాలో ఎలా ఆడకూడదో. టేక్ ఎ పొజిషన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అబ్బాజానే దెబ్బైపోయే పోతే మోగిందే. ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ధన్యమంటాదే. నీ సొగే అగ్గి పువ్వ నేను తూకం వెయ్యనివ్వ నా ముద్ద తీర్చవా. 5 4 3 2 1 మీరు సక్సెస్ఫుల్ గా 2 గ్లాసులు తీసుకొచ్చారు. మీరు సక్సెస్ఫుల్ గా ఒకటి తీసుకొచ్చారు, టైం అయిపోయిన తర్వాత ఇంకొకటి తీసుకొచ్చారు. దాంట్లో లిక్విడ్ కూడా కొంచెం కింద పడిపోయింది. కాబట్టి రౌండ్ విన్నర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కంగ్రాచులేషన్స్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సూపర్ ఎపిసోడ్ ఇన్ మల్లంపేట. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు